యూపీఎస్సీ ర్యాంకర్స్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాయి. జనరల్గా ఏంటి అంటే మన అశోక్ నగర్లో ఉన్న కొన్ని ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ గురించి నేను ఈరోజు మాట్లాడతాను. అంటే దేనికి అంటే జనరల్గా ఈ యూపీఎస్సీ ర్యాంకర్స్ యూపీఎస్సీ క్రాక్ చేసిన తర్వాత కొంతమంది కొన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి, లేకపోతే కొంతమంది ఏంటి అంటే 1-2 సార్లు 3 సార్లు దాదాపు ఇంటర్వ్యూ వరకు వెళ్ళి, సో ఫైనల్ స్టేజ్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి ఇంటర్వ్యూలో త్రుటిలో తప్పిన వాళ్ళు చాలా మంది ఇన్స్టిట్యూట్స్ అనేవి మొదలు పెడతా ఉంటారు. ఎందుకంటే నేను ఫెయిల్ అయ్యాను కాబట్టి నేను ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యాను, అలాంటి ఇబ్బందులు లేకుండా ఎలా సక్సెస్ అవ్వడానికి, ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి సో నేను ట్రైన్ చేస్తాను అనే ఒక ప్యాషనేట్ తోటి చాలా మంది ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు మన అశోక్ నగర్ లో కూడా. అంటే ఇది ఓవరాల్ బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ ఇది అన్ని చోట్ల ఉంది. అయితే మనకి ఇక్కడ ఎస్పెషల్లీ అంటే యూపీఎస్సీ క్రాక్ చేసిన తర్వాత ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి చాలా సూపర్ సక్సెస్ అయిన వాళ్ళలో ఒకరు మనందరికి తెలుసు, అన్అకాడమీ ఫౌండర్ రోమన్ సైని. 2013లో యూపీఎస్సీ ర్యాంక్ 18 వచ్చింది. చిన్న వయసులోనే ఎంబీబీఎస్ కూడా కంప్లీట్ చేశారు. ఆ తర్వాత అసలు అకాడమీ లేకుండా చేస్తానని అన్అకాడమీ అనేది మొదలు పెట్టారు. సో మన అశోక్ నగర్ లో చూసుకుంటే బాలత మేడం సో యూపీఎస్సీ 2 సార్లు క్రాక్ చేశారు. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 399, అగైన్ 2016లో ఆల్ ఇండియా ర్యాంక్ 160, 160 ఆ రేంజ్ లో వచ్చింది టీహెచ్ కోటాలో. సో తను ర్యాంక్ సాధించడం జరిగింది. అండ్ ఐఏఎస్ రాలేదు కానీ సో అదర్ వేరేది ఒక 10 years ఐడిఐఎస్ లో కూడా చేసింది. సో నేషనల్ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ కూడా పనిచేసింది. అండ్ నేను తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ ఈ సక్సెస్ కాకపోయినా, యూపీఎస్సీ క్రాక్ చేయకపోయినా చాలా విశేష అనుభవం కలిగిన వాళ్ళు యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్స్ అశోక్ నగర్ లో స్టార్ట్ చేశారు. వాళ్ళలో ఎక్సలెన్స్ ఐఏఎస్ డాక్టర్ రాంబాబు సార్, సో వాజీరామన్ రవిలో ఫ్యాకల్టీగా వర్క్ చేశారు. అండ్ యూపీఎస్సీ ట్రై చేసి రాకపోయేసరికి హీఈస్ ఆల్సో డాక్టర్, సో ఫ్రమ్ గుంటూరు మెడికల్ కాలేజ్. అయితే బెస్ట్ ఫ్యాకల్టీ, లేటర్ హీ స్టార్టెడ్ లా ఎక్సలెన్స్. అండ్ దెన్ తర్వాత చూసుకుంటే ఏకేఎస్ ఐఏఎస్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారు. సో చిన్న వయసులోనే రాసిన ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ క్లియర్ చేయడం, ఆ తర్వాత 2 times ఇంటర్వ్యూ వరకు వెళ్ళాడు. సో నేను సక్సెస్ కాలేకపోయాను. సో మన హైదరాబాద్లో ఢిల్లీ కంటే ఎక్కువ క్వాలిటీ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఏకేఎస్ ఐఏఎస్ అనేది మొదలు పెట్టారు. సో మీరు టీమ్ ఆఫ్ ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు ఒకసారి చూడొచ్చు కూడా. అండ్ దెన్ విష్ణు ఐఏఎస్ గ్రూప్ 1 కూడా 2 times యూపీఎస్సీ ఇంటర్వ్యూ వరకు వెళ్ళాడు. ఆంథ్రోపాలజీలో చాలా ఎక్కువ మంది సో యూపీఎస్సీ ర్యాంకర్స్ విష్ణు సార్ నుంచి వచ్చారు. తర్వాత చూసుకుంటే శరత్ చంద్ర ఐఏఎస్ హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి ఆన్సర్ రైటింగ్ దానికి సంబంధించి. అండ్ దాంతోపాటు ఇంటర్వ్యూలో కూడా టాప్ పర్ఫార్మర్. సో చాలా మంది యూపీఎస్సీ క్రాక్ చేయడంలో, ఆన్సర్ రైటింగ్ మెరుగుపరచడంలో తెలుగులో కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు చాలామంది ఒక ఐఏఎస్లో, ఐపీఎస్లో గ్రూప్ 1 ర్యాంకర్స్ కావడంలో శరత్ సార్ చాలా హెల్ప్ చేశారు. తర్వాత చూసుకుంటే ఇక్కడ ఈ ఏదైతే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో దీంతో పాటు కొన్ని వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. సో అయితే ఇక్కడ మనం ఎప్పుడైనా కానీ యూపీఎస్సీ ర్యాంక్ వచ్చిన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలా, లేకపోతే యూపీఎస్సీ ర్యాంక్ రాకపోయినా, సక్సెస్ కాకపోయినా ఆల్మోస్ట్ అంటే ఇంటర్వ్యూ దాకా వెళ్ళి అలాంటి ఇన్స్టిట్యూట్ అంటే ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే దెర్ ఇస్ ఎ బిగ్ డిఫరెన్స్. బిజినెస్ వేరు, అకాడమిషియన్స్ వేరు, టీచర్ వేరు, బిజినెస్ మ్యాన్ వేరు. సో వీళ్ళు ఏంటి అంటే ఫస్ట్ టీచర్స్, ఆ తర్వాత బిజినెస్ మ్యాన్స్. అంటే ఇక్కడ విద్యని వ్యాపారం చేయాలా వద్దా అంటే ప్రజెంట్ విద్య వ్యాపారం అయింది, ఎవరు కూడా ఫ్రీగా కోచింగ్ ఇవ్వట్లేదు. ఓకే. అండ్ కాకపోతే యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యేటప్పుడు యూపీఎస్సీ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఎంత ప్రయారిటీ ఇస్తామో యూపీఎస్సీ చివరి అడుగు వరకు వెళ్ళినా కానీ వాళ్ళు విజయం సాధించినట్టే. ఎందుకంటే యూపీఎస్సీ ఇంటర్వ్యూ క్యాండిడేట్ అంటే ఏంటి, ప్రతి ముగ్గురులో ఒకరికి అంటే 2 అడుగుల దూరంలోనే ఉంటారు. చాలా మంది ఒక ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలి, ఒక ఇన్స్టిట్యూట్ లో మనం జాయిన్ అవ్వాలి, ఆఫ్లైన్ లో జిఎస్ కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే సో యూపీఎస్సీ ఎక్స్పోజర్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన వ్యక్తికి ఎంత ఉంది, సో ప్రిలిమ్స్ ఎప్పుడు క్లియర్ చేశారు, మెయిన్స్ ఎప్పుడు క్లియర్ చేశారు, ఇంటర్వ్యూ దాకా వెళ్ళారా లేదా, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరుగుతాయి, ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేశారనేది ఖచ్చితంగా దే నో బెటర్ దెన్ హూ క్రాక్డ్ యూపీఎస్సీ. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే చాలా మంది యూపీఎస్సీ ర్యాంక్ కొట్టిన వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. యూపీఎస్సీ ర్యాంక్ కొట్టడం అనేది చాలా మంచి విషయమే, గొప్ప విషయమే. అట్ ద సేమ్ టైం యూపీఎస్సీ క్రాక్ చేయకపోయినప్పటికీ చివరి అడుగు వరకు వెళ్ళిన వాళ్ళకి ఇంకా కసి, తపన, తాపత్రయం అనేది ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది జనరల్గా. సో అందుకనే మీరు ఎక్కడైనా జాయిన్ అయినా యూపీఎస్సీ క్రాక్ చేసిన ఇన్స్టిట్యూట్ ఎలా చూసుకుంటారో యూపీఎస్సీ క్రాక్ చేయకపోయినా చివరి వరకు కనీసం ఒక ఇంటర్వ్యూ దాకా వెళ్ళారా, సో ఎంత ఎక్స్పోజర్ ఉంది, సో ఎలాంటి టీమ్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉన్నారు, ఇవన్నీ మీరు ఖచ్చితంగా క్రాస్ వెరిఫై చేసుకోవాలి. యూపీఎస్సీ ర్యాంకర్ ఇన్స్టిట్యూట్ పెడితే బ్లైండ్గా అంటే నాట్ టాకింగ్ అబౌట్ ఎవరి గురించి నేను మాట్లాడలేదు, ఒక ఇన్స్టిట్యూట్ మొదలు పెడితే వాళ్ళు బ్లైండ్గా వెళ్ళి జాయిన్ అవుతాం. అన్ని ఇన్స్టిట్యూట్లు తిరగండి, కంపేర్ చేసుకోండి, స్టూడెంట్స్తో మాట్లాడండి, దాన్ని బట్టి మీ డెసిషన్ అనేది తీసుకోండి. థ్యాంక్ యూ.